హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ తీసుకున్న మిషన్ ఇదన్నమాట. అయితే దాని పక్కన దాన్ని బి అనుకుందాం ఫస్ట్. ఎందుకంటే నేను ఆ మిషన్ తీసుకోవద్దని చెప్దామనేసి. ఏ అనే మిషన్ అయితే తీసుకోకండి అసలు. నాకైతే 1 వీకే పనిచేసింది. మళ్ళీ తర్వాత రిటర్న్ పెడదామన్నా కూడా ఆప్షన్ వరకు పనిచేసి తర్వాత రిటర్న్ పోలేదు. ఇప్పటికీ కూడా చాలామంది తీసుకుంటున్నారు, అందుకే నేను వద్దని సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ తీసుకోకండి. ఇంకా ఈ మిషన్ గురించి చెప్పాలంటే నేనైతే ఇష్టపడి తీసుకున్నాను. సింగర్ 1409 కంపెనీ పేరు. అయితే ఈ మిషన్ 1 ఇయర్ అవుతుంది తీసుకొని. ఇంకా పాప పుట్టినప్పుడు తీసుకున్నాను. ఇంకా సరిగా స్టిచ్ చేయలేదు, నేను దీన్ని వాడలేదు. ఇప్పుడిప్పుడే ఒక 5 మంత్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్నాను. మా పాప డ్రెస్సెస్, నా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇది ఒకసారి పోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది నా దగ్గరికి. ఎలా అంటే, ఇప్పుడు మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం కదా, దీనికంటే ముందు ఒక ప్లేస్లో ఉన్నాము. ఆ ప్లేస్ నుండి మాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు షిఫ్ట్ అవుతుంటే, ఇది నేను అంటే నాకు ఇష్టం కదా ఈ మిషన్, నేను ముందే ప్యాక్ చేసుకొని దీనికి వచ్చిన బాక్స్లోనే పెట్టేసుకొని మొత్తం కవర్ చేసుకున్నాను. ఇంకా అంతా రెడీ చేసుకొని, అంటే ఇంపార్టెంట్వన్నీ ముందే ప్యాక్ చేసుకున్నాను. ఇదేమో నా ఇష్టంగా, అంటే అన్నీ పడిపోతాయి కదా, దీనికి సంబంధించిన వస్తువులన్నీ దీనికి వచ్చిన బ్యాగ్లోనే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా షిఫ్ట్ అయ్యేటప్పుడు అన్ని బాక్సెస్ కిందికి తెచ్చి అన్నీ ప్యాక్ చేసి మంచిగా జాగ్రత్తగానే వచ్చేసామనుకున్నాను. వచ్చాక ఏమైందంటే, నేను బాక్సెస్ అన్నీ చెక్ చేస్తున్నాను, ఈ బాక్స్ కనబడట్లేదు. అయితే నా మిషన్ పోయిందని ఇంకా కన్ఫామ్ అయిపోయింది. నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది, భయం అవుతుంది, అంతా ఉండే అసలు. చాలా ఒక డే మొత్తం వెతుకుతూనే ఉన్నాను. అంటే థింగ్స్ కూడా కొన్నే ఉన్నాయి, నాకు అది బెనిఫిట్ అయిపోయింది అసలు. మా ఇంట్లో సామాన్ ఎక్కువ లేదు కాబట్టి ఇంకా అన్నీ చెక్ చేస్తున్నాను. కన్ఫామ్ ఇంకా పోయిందనేసి ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా నా మిషన్ బాక్స్ కనబడట్లేదు అనేసి చాలా బాధపడ్డాను. ఒకసారి ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఫోన్ చేద్దామనేసి అనుకున్నా. అయితే తనేమో నువ్వే చెయ్యి అనేసి నెంబర్ ఇచ్చాడు. అయితే వాళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ మేమున్న ప్లేస్ నుంచే వచ్చారు, ప్లస్ వాళ్ళు తెలుగు వాళ్ళే. ఇంకా అంకుల్ కూడా కొంచెం పరిచయం అయ్యారు ఆ రోజే, షిఫ్ట్ అయిన రోజే. నాకు అసలు ధైర్యంగా ఎవరిని అడగాలంటేనే భయం వేస్తుంది. ఇంకా ఎలాగో అలాగా ధైర్యం తెచ్చుకొని అడిగేశాను ఫోన్ చేసి అంకుల్ని. ఆ అంకుల్ని అడిగితే, ఆ మిషనే కదా అమ్మ తెచ్చాము మేము, ఒక బాక్స్లో అయితే పెట్టేశాము అని అన్నాడు. అంకుల్ చెప్పాక, అసలు నేను అన్నీ వెతికాను అంకుల్, ఏ బాక్స్లో లేదు అంటే, ఉంటుందమ్మా చూడు అన్నాడు. సరే అంకుల్ ఉంటుంది అన్నాడు అనేసి ధైర్యంతో మళ్ళీ A to Z ప్రతి ఒక్క బాక్స్ వెతికాను. మా అంటే ఒక 13 బాక్సెస్ ఏమో ఉంటాయి అనుకుంటాను. అన్నీ మళ్ళీ టెన్షన్ పడకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి వెతికాను. లేదు. మళ్ళీ అడిగితే కోప్పడతాడేమో అంకుల్ అనుకుంటూనే మళ్ళీ కాల్ చేసి, అంకుల్ లేదు అంకుల్, బాక్స్ అయితే లేదు అని అన్నాను. అయితే లేదనేసి కాల్ చేస్తే, ఆ అంకుల్ ఏమో ఈ మిషన్ అంటే ఇది ఎవరికి సరిగా తెలియదు కదా, స్టిచ్చింగ్ మిషన్ అంటే పెద్దగానే ఉంటుంది అనేసి ఈ బాక్స్ కాదన్నాడు. అది నాకు తెలిసి ప్రింటర్ అనుకుంటా, చిన్నది పాతది, అది ఉంది ఇంట్లో, అది దాన్నే మిషన్ అనుకుంటూ ఆ అంకుల్ ఉందమ్మా అన్నాడు అనమాట. నాకు ఇంకా భయం వేసింది, ఇలా అసలు ఎట్లా పోయింది అనేసి. ఆ ప్యాకర్స్ అంటే ప్యాకింగ్ చేసే వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో అనేసి మస్తు భయపడ్డా. మొత్తానికైతే ఇంట్లో మిషన్ లేదనేసి కన్ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే, ఈ మిషన్ నా దగ్గరికి రావాలని రాసి పెట్టిందేమో, అందుకే నాకు ఆ థాట్ వచ్చింది అనుకుంటాను. మేమున్న అపార్ట్మెంట్లో మేము 4th ఫ్లోర్లో ఉంటాము. అక్కడ అన్నీ అంటే 4 ఫ్లోర్స్కి 1 ఫ్లోర్కి 4 ఇల్లులే ఉంటాయి అన్నమాట. అంటే 4 ఫ్లాట్లే ఉంటాయి. అయితే మా పక్కన ఫ్లాట్లో ఆంటీ ఉంటారు, అంకుల్ ఆంటీ ఉంటారు, ఇద్దరే ఉంటారు. అయితే నేను యాక్చువల్గా అక్కడే ఉందేమో, అపార్ట్మెంట్లోనే ఉందేమో అనేసి నేను వాచ్మెన్ ఆమెకి ఫోన్ చేశాను. ఆమె ఉండి చెక్ చేస్తానమ్మా అనేసి చెప్పి మళ్ళీ వెళ్ళాక లేదని చెప్పారు. అయితే నేను మా పక్కన అంకుల్కి కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం అనేసి ఆ అంకుల్ నెంబర్ కూడా మా హస్బెండ్ నుంచి తీసుకొని కాల్ చేశాను. ఆ అంకుల్ కూడా లేదన్నాడు, మిషన్ లేదు, ఏం లేదమ్మా, ఇంట్లో అయితే ఖాళీగానే ఉంది అన్నాడు. అయితే నాకు ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఆమె కొంచెం క్లోజే. అయితే ఆమె క్లీన్ చేస్తుంది కదా, ఆమెకే తెలిసి ఉంటుంది అట్లీస్ట్ అక్కడ ఉంటాయి అనేసి నేను ఆమెను అడిగితే, ఆమె అయితే క్లీన్ చేయలేదంట. క్లీన్ చేయడానికి వేరే ఆమెను పిలిపించి క్లీన్ చేయించారంట.
ఆమె వెళ్తూ వెళ్తూ ఒక బ్యాగ్లో ఏదో తీసుకొని వెళ్తుందనేసి చెప్పింది ఆమె, వాచ్మెన్ ఆమె. ఇంకా కన్ఫామ్గా ఆమెనే తీసుకెళ్ళింది అనేసి కొంచెం అంటే సంతోషమైంది ఉందనేసి సర్లే అడుగుదాం అనుకున్నాను. లాస్ట్కి ఆమె కూడా తీసుకుపోలేదనేసి తెలిసింది. అయితే వాచ్మెన్ ఆమె ఏమన్నది, సరే సీసీ కెమెరాలు ఉంటాయి కదా, మా కజిన్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, ఒకసారి వచ్చి వాళ్ళని చూసుకోమని చెప్పమ్మా అని అన్నది. ఏమనుకున్నారో ఏంటో అంకుల్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను బయట ఉన్నానమ్మా ఇంటికి వెళ్ళాక చెప్తా అనేసి ఫోన్ చేశాడు. నాకు అసలు ఏ మాత్రం ఐడియా లేదు ఆంటీ వాళ్ళు తీసుకుంటారు అనేసి. ఆ అంకుల్ ఇంటికి వెళ్ళాక నాకు ఫోన్ చేసి, అమ్మ మిషన్ మా ఇంట్లోనే ఉందమ్మా, ఆంటీ తీసి పెట్టారంట, మీరు ఇక్కడ పెట్టేసి వెళ్తే నేను తీసి పెట్టదంట, చెప్దామంటే మర్చిపోయిందంట, నాకు చెప్పలేదు అన్నాడు. కానీ నాకైతే మిషన్ ఉందనేసరికి సంతోషమైంది, కానీ అసలు ఏమైందనేసి కొంచెం కూడా ఆలోచించలేదు. సరే అనేసి పెట్టేసి మళ్ళీ వాచ్మెన్ ఆమెకు ఫోన్ చేశాను. నేను అందుకే కావాలనే సీసీ కెమెరాలు ఉంటాయి కదా అనేసి వాళ్ళ ముందర గట్టిగా మాట్లాడాను, ఆ భయంకో ఏమో మళ్ళీ ఫోన్ చేసి చెప్పినట్టుంది అంకుల్ నీకు అని అన్నారు. అయితే అంకుల్ ఫోన్ చేసి, ఆంటీ కుడుతుంది, మిషన్ కుడుతుంది, ఒక 2 days అయినాక పంపిస్తామన్నాడు. అంటే ఇక్కడ ఏమైందంటే ఆంటీ చూశారు మిషన్, ఓకే, చూసినప్పుడు ఏం చేయాలి, ఫోన్ చేసి అరే మీరు ఇక్కడ మిషన్ మర్చిపోయారు అని చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. నేను కాల్ చేసి చెప్తే అప్పుడు ఆ అంకుల్ చెప్పాడు. మళ్ళీ 2 days నుంచి అంటే మేము వదిలేసి పోయినప్పటి నుంచి కూడా మిషన్ కుడుతుంది ఆంటీ. ఆ అంకుల్ కూడా అడగాలి కదా, ఈ మిషన్ ఎక్కడిది, కొత్తగా ఉంది, కుడుతున్నావు ఎక్కడిది అని అడగాలి కదా. తనకి తెలియదని అన్నారు, ఆంటీ కూడా మర్చిపోయిందంట, కుడుతుంది కానీ మర్చిపోయిందంట. అయితే అంతకు ముందుకే మేము ఆ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడే నా మిషన్ చూసింది ఆంటీ. అయితే ఇట్లాంటి మిషనే తీసుకుందామని అనుకుందంట, ఆర్డర్ కూడా పెట్టుకుందంట. అయితే ఈ మిషన్ ఉంది కదా, దీని మీద ప్రాక్టీస్ అవుతుంది అనేసి ఉంచుకొని వాడుతుందని చెప్పారు. మేము ఖాళీ చేసేప్పుడు అయితే ఆంటీ అక్కడే ఉన్నారు. ఇంకేమో అసలు ఆంటీ కావాలని తీసారా లేకపోతే మేము మర్చిపోతే తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే మిషన్ ఉందని తెలిసింది. ఇంకా మొత్తానికైతే అక్కడ మా కజిన్ ఉంటే మా హస్బెండ్ తనకి చెప్పి ఇంకా కార్గోలో వేయించాడు. మొత్తానికైతే నా మిషన్ నా దగ్గరికి వచ్చేసింది. పాపం నేనైతే ప్యాకర్స్ అండ్ మూవర్సే తీసారనేసి ఫుల్ అంటే వాళ్ళ మీద చాలా అనుకున్నాను నేను. మొత్తానికైతే ఇలా జరిగిపోయింది. అంటే ఆంటీ నేను మర్చిపోతాను అనుకుందో మరి ఏమో కానీ, లేకపోతే ఆ వాచ్మెన్ ఆమె అంటే ఇల్లు ఆమెనే క్లీన్ చేస్తుంది, ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మిషన్ కనపడితే మళ్ళీ తెలుస్తుందేమో అనేసి అట్లా చెప్పిందో ఏమో కానీ ఇంకా వాళ్ళనైతే ఏం అనలేదు. అంటే అనడానికి కూడా ఛాన్స్ లేదు, వాళ్ళు ఇంకా మిషన్ ఉందని చెప్పారు కాబట్టి. నార్మల్గానే మేమైతే మా హస్బెండ్ అయినా నేనైతే ఎవరి జోలికి వెళ్ళొద్దు అన్నట్టే ఉంటాము. నాకు ఇక్కడ ఒకటి అర్థమవుతుంది, మనది అయిన వస్తువు అయితే మన దగ్గరికి ఎట్లయినా వస్తుంది అనేసి, మనది కానిదైతే ఎంత ప్రయత్నించినా రాదనేసి అర్థమవుతుంది. కొన్నిసార్లు పక్కన వాళ్ళని కూడా గమనిస్తూ ఉండాలండి. వాళ్ళు అంటే మంచి వాళ్ళే ఉంటారు, కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంతే. ఈ వీడియో మొత్తం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.